పనులు చేస్తూ పనులను ఎవరు కూడా తప్పుపట్టరు. రాష్ట్ర ప్రజలు కానీ ఆయా రాజకీయ పార్టీలు కానీ దానిని అభినందిస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరుని, ఆ కష్టాన్ని ప్రశంసిస్తారు. కాకపోతే రెండో మాట ఏంటంటే, శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి ఉండదు, అభివృద్ధి లేని చోట శాంతి భద్రతలు ఉండదు. ఈ శాంతి భద్రతలను విఘాతం కలుగు చేసే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వైఖరి మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఈ అభివృద్ధి మొత్తం కూడా మాయన మచ్చలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజున శ్రీనివాసరెడ్డి గారు కానీ మరొకరు కానీ ఏమంటారు అంటే, చట్టం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది, ఈ రోజు కాకపోయినా రేపైనానని ఒక మాట చెప్తా ఉంటుంటారు. మీరు భక్త కన్నప్ప సినిమాలో కృష్ణరాజు గారు ఒక పాట పాడతాడు. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సెగలో ఉంచాలనని. ఇక్కడ ఏ ఆకాశం కూడా దిగడంలా. ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రాజకసిరెడ్డి గారు మద్యం కేసులో 3వ పరారయ్యాడు అంటే ప్రభుత్వంలో ఏ బలహీనత అంశం చోటు చేసుకుంది? అసలు వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారు? గత 5 ఏళ్ల యొక్క ఆర్థిక దోపిడీ ఏమయ్యింది? ఋషికొండ ఏమైంది? తాడేపల్లి ప్యాలెస్ ఖర్చులు ఏమైనాయి? మద్యం కుంభకోణం 18,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఏమైంది? రేషన్ బియ్యం తరలింపు ఏమైంది? పేర్ని నాని కేసు ఏమయ్యింది? ఇవన్నీ కూడా ప్రశ్నలు కాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ ప్రభుత్వంలో ఏమైనా ఆయనకు లోపం కనిపించిందా? పోనీ ఈ ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకు సహకరించే మనుషులు ఉన్నారా? అలాంటి లాలూచి జరుగుతుందా? లేకపోతే ఎందుకు పారిపోతాడు నేను అడుగుతున్నాను. రిషిరెడ్డి గారు, రాజకసిరెడ్డి ఎందుకు పరారవుతాడు? ఇంకో ఇక్కడే తెర వెనుక నుంచి నడిపిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి. రైట్ రైట్ బాలగడ్డ గారు మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్. మనుషులు బెదిరిస్తున్నారా? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలే. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు లేవనెత్తున్నారు. ఇప్పుడు కాకాణి ఎందుకు కనిపించారు? ఆయన ఫోటోలో హైదరాబాద్లో ఉన్నట్టు కనిపిస్తాడు, పోలీసులు వెళ్తారు, అక్కడ ఆయన ఉండడు. ఇప్పటికీ 10-15 రోజుల నుంచి జరుగుతుంది ఆ వ్యవహారం. ఈ నోటీసులతోనే మొత్తం సరిపోతుంది. అలాగే రాజకసిరెడ్డి కూడా ఆయన ఇండియాలోనే ఉన్నాడు అని, ఫారెన్ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇండియాలోకి వచ్చేసాడు, కానీ ఎక్కడ ఉన్నాడు ఆయన తెలియదు. నోటీసులు ఇంకోటి ఆయన మెయిల్స్ పంపిస్తాడు సిఐడి వాళ్ళకి, విచారణ సంస్థలకి ఆయన మెయిల్స్ పెడతాడు. నాకు